ఫిట్గా ఉండాలి అంటే మనం బయటకు వచ్చి రోడ్డు మీద మట్టిలో ఆడాలి. మట్టి ఇమ్యూనిటీ. తర్వాత వెళ్ళి చేతులు అడిగేసుకోండి, ఓకేనా? తర్వాత ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, అది చెప్పారంటే ఇంకా మీరు సూపర్. ఇంకొకటి చేయాలి, అందరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కలిపి. మీరు కూడా ఎవరైనా చెప్పచ్చు. ఇంకొకటి చేశారంటే మీరు అద్భుతం. మన భారతీయ సంస్కృతిలో చాలా ఇంపార్టెంట్. మేడం మనకి చాలా స్ఫూర్తినిచ్చి వాటన్నిటినీ భారతీయ సంస్కృతిని మనకి చాలా చేస్తుంది. చెప్పునానా? బుక్స్ ఈజ్ ఓకే, చదవాలి. చదువుకోకపోతే ఎట్లా? ఇంకొకటి ఇప్పుడు అమ్మ చెప్పేసింది ఇక్కడ మీకంటే, ఆమె యోగా అని చెప్పేసింది. క్లాప్ కొట్టండి అమ్మకి అందరూ. సో మన భారతీయ సంస్కృతిలో యోగా, ఇంకొకటి యోగాతో పాటు మెడిటేషన్. అబ్బా, ఈ కాలనీ పిల్లల్ని నేను తీసుకెళ్ళిపోతానండి. మరి ఇంత నాలెడ్జ్ ఎట్లండి బాబు మీరు? ఏంటో నాకు అర్థం కావట్లేదు, మీరు ఏంటో అలా పుట్టేశారు కదా. సో యోగా మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎవ్రీడే కొంచెం యోగా చేయండి, కొంచెం మెడిటేషన్. ఎక్కువ చేయక్కర్లేదు, కొంచెం మెడిటేషన్. ఒక 20 minutes మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏంటన్నా మెడిటేషన్ అంటే? ధ్యానం అంటే ఏంటి? తెలుగులో ధ్యానం. మెడిటేషన్ అంటే తెలుగులో ధ్యానం, హిందీలో ఇంకోటి. ఏంటి అసలు ఏం చేస్తారు? ఎస్, పీస్ఫుల్ మైండ్కి ఏం చేస్తారు? పీస్ఫుల్ మైండ్కి ఎలా